రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు 2019లో ఎమ్మెల్యే అధికారంలోకి వచ్చి అధికారం పార్టీలో శాసనసభ్యుడు అయిన తర్వాత ఈ ప్రొద్దుటూరు పట్టణంలో అవినీతి అన్ని రంగాలలో కూడా, ఈ రంగం అని చెప్పేదానికి లేదు, ఎన్ని రంగాల్లో అవినీతి పరాకాష్ఠకు జరుగుతుంది. ఎంత పరాకాష్ఠకు జరుగుతుందంటే కప్పం కట్టాలా, మనము పని చేసుకోవాలనే పరాకాష్ఠకు చేరింది. ఇసుక, క్రికెట్, పోస్టింగ్స్, ఉద్యోగాలు ఇస్తాను లంచాలు తీసుకోవడం, పంచాయతీలు, భూ కబ్జాలు, ప్రతి విషయంలో కూడా దోపిడీ జరుగుతూ ప్రజలను ఈరోజు ప్రజలు స్థలం కొనాలంటే భయపడుతున్నారు. నా స్థలం ఉందో లేదో ఈరోజు ఎవరైనా ఆక్రమించినారని చూసుకొని పోతున్నారు. అటువంటి పరిస్థితి ఈ నియోజకవర్గంలో దాదాపుగా మేము 30 సంవత్సరాల నుంచి రాజకీయాలు ఉన్నాము. ఏనాడే కానీ ఇప్పుడే కానీ జరగదు. గతంలో కూడా ఒక డిక్టేటర్షిప్గా ఈ ప్రొద్దుటూరును పరిపాలించిన ఎమ్మెల్యేలు ఉన్నారు, కానీ వాళ్ళ అవినీతి జోలికి కానీ, భూ కబ్జాలకు కానీ, పంచాయతీల్లో డబ్బు తీసుకోవడం కానీ చేయలే. రమణారెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, అధికార పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఆయన ప్రొద్దుటూరులో ఏం చెప్పేది వేదంగా జరిగినా కూడా ఆ రోజు కూడా ఆయన కానీ ఆయన అనుచరులు కానీ ఎవరి మీద దౌర్జన్యాలకు పాల్పడలేదు లేదు, ఎవరి భూములు ఆక్రమించినది లేదు, ఎవరితో బలవంతంగా రాయించుకునేది లేదు. ఈరోజు ప్రతి విషయంలో కూడా నీ అవినీతి పరాకాష్ఠ చేయదు. అవినీతి సామ్రాట్ అని ప్రొద్దుటూరులో పేరు తెచ్చుకున్నాం. రెండోది అభివృద్ధి. మేము మాట్లాడేది నీ అవినీతిని గురించి, అభివృద్ధిని గురించి. ప్రొద్దుటూరులో ఏం అభివృద్ధి జరిగింది? ఈడుండే మార్కెట్ తీసే ఆడ పెడితే మార్కెట్ ఇంతవరకు పూర్తి కాలే. ప్రొద్దుటూరులో ఈరోజు చెప్పుకోదగ్గ పరిస్థితుల్లో ఒక ఇండస్ట్రీ వచ్చిందే, ఒక కాలేజీ వచ్చిందే, ఏదైనా చెప్పుకోదగ్గ రోడ్లు వేసావా? ఎంతసేపు ఆ డివైడర్లు పగలగొట్టడము, మళ్ళీ ఆ డివైడర్లు వేయడము. ఏదో చిన్న చిన్న రోడ్లు మున్సిపల్ ఫండ్స్లో అది యూజువల్గా జరిగిపోతుంది. దాంట్లోకి పోయేది టెంకాయలు పుట్టేది, మేము ఈ రోడ్లు వేసాను. ఒక పెద్ద ఒక ప్రాజెక్టు చెప్పండి. ఒక బైపాస్ తెచ్చావా? ఒక ప్రాజెక్టు తెచ్చావా ప్రొద్దుటూరుకు? ఆ రోజు ఎంత నాకు మంత్రి పదవి ఇచ్చినా కూడా జగనన్న వద్దంటాను, సంవత్సరానికి 500 కోట్ల రూపాయల నిధులు తీసుకొని వస్తానన్నావు. ఇప్పుడు 4 సంవత్సరాల 9 నెలలు గడిచింది. 4 సంవత్సరాల 9 నెలలు కలిసి కూడా 500 కోట్ల నిధులు రాలేదు ప్రొద్దుటూరు. ఈ రెండింటి మీద మేము ఛాలెంజ్ చేస్తే నేను డబ్బు తీసుకొస్తా, మీరు డబ్బు తీసుకురండి, ఇవన్నీ ప్రాక్టికల్గా జరిగేటేనా? ఏం ప్రసాద్ రెడ్డి గారు, ఇవన్నీ సాధ్యమవుతుందా? సాధ్యమయ్యే మాటలు మాట్లాడతావు. ఎక్కడే కానీ ఎక్కడన్నా చర్చ పెట్టుకున్నప్పుడు, టీవీ చర్చ కానీ, లేదా ప్రజల్లో కూర్చున్నప్పుడు కానీ, లేదా పాత్రికేయుల ముందు కానీ చర్చ కూర్చున్నప్పుడు జరిగిన అభివృద్ధినో, అవినీతినో, వాళ్ళ ప్రభుత్వం చేసిన తప్పుల గురించో మాట్లాడుతున్నారు. ఈ మధ్యకాలంలో ప్రసాద్ రెడ్డి గారి పత్రికా సమావేశాలు గమనిస్తాడా, దాదాపుగా ఆయన నేను సమకాలీకులుగా ఒకటేసారి రాజకీయాల్లో ఉన్నాము. రాజకీయాల్లో చాలా కాలం కలిసి కూడా ప్రయాణం చేసినాము. అసహనం పెరిగిపోయింది. అసహనము, అశాంతి, ఒక రకమైన అసహనం పెరిగిపోయి అతని స్టేట్మెంట్లు కూడా సరైన దిశలో రావడం లేదు. కాబట్టి ఇప్పటికైనా కూడా మేము చర్చకు వచ్చేదానికి సిద్ధంగా ఉన్నాము. అభివృద్ధి విషయము, నీ అవినీతి విషయం గురించి ఏ రోజైనా ఎక్కడికైనా, శివాలయం సెంటర్కైనా, పాత్రికేయుల దగ్గరికైనా, ఒక టీవీ చర్చలో పెట్టినా, దేనికైనా కూడా మేము కూడా అందరం వైసీపీ నాయకులు మీరు అందరూ తీసుకొని రండి, మేము తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు అందరం వస్తాం, అందరం కూడా నీ అవినీతిని ఎండగడతాం. నీవు చేసినటువంటి భూ కబ్జాలను గురించి కానీ, ఏమాత్రము సున్నా ఉన్నటువంటి అభివృద్ధిని కానీ ప్రొద్దుటూరులో నీకు తెలియజెప్తాం. అంతేగాని మీరు డబ్బులు తేండి, నేను పంచండి అనేది ఇది విఘ్నుడుగా, ఎంతో రాజకీయాల్లో అనుభవం ఉన్నటువంటి విఘ్నుడుగా మీరు మాట్లాడాల్సిన మాట కాదు. కాబట్టి ఎప్పుడైనా మేము ఈ అభివృద్ధి వచ్చేదానికి ఛాలెంజ్. తర్వాత మీ పార్టీ నాయకులే చెప్పారు, ప్రజల్లో నీ మీద వ్యతిరేకత వచ్చింది. అన్ని వర్గాలలో ఈ ఎమ్మెల్యే వద్దు, మాకు ఈ ఎమ్మెల్యే వద్దు, ఎమ్మెల్యే వద్దు అని చెప్తాండేది ఎవరు? వైసీపీ నాయకులు చెప్తారు. వాళ్ళు చెప్పింది 100కి 100 వాస్తవం. రేపు ప్రొద్దుటూరు నియోజకవర్గంలో 2024 అసెంబ్లీ ఎలక్షన్లో జరగబోయే పోటీ వైసీపీకి, తెలుగుదేశానికి కాదు. రాచమల్లు ప్రసాద్ రెడ్డి ఒక పక్క ప్రజలు. నువ్వు పోటీ ఇప్పుడు ప్రజలతో పడాలా, పార్టీలతో కాదు. ఆ పరిస్థితికి నీకు వచ్చింది. నీకున్నటువంటి రెప్యుటేషను, నీకున్నటంత దిగజారిపోయి ఖచ్చితంగా నీ ఓటమి తప్పదని భావించి అశాంతితో, అసహనంతో ఇటువంటి స్టేట్మెంట్లు ఇస్తున్నావు. మీరు ఎప్పుడైనా చర్చకు వచ్చేదానికి మేము సిద్ధంగా ఉన్నామని ప్రవీణ్ కుమార్ రెడ్డి తరఫున, తెలుగుదేశం పార్టీ తరఫున తెలియజేస్తున్నాం.